కొంతసేపు అఘోరి మౌనంగా ఉండి తరువాత సరే నీ కోరిక ఇదే అయితే నువ్వు ఇదే మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటే రేపు అర్ధరాత్రి మళ్ళీ ఇక్కడికి రా నీకోసం ఏం చెయ్యగలనో చూస్తాను అని అన్నాడు. అఘోరీ తాంత్రికుడు నుండి ఈ హామీ లభించటంతో రాణి త్రిలోచన తిరిగి రాజభవనానికి చేరుకుంది. పగతో రగులుతున్న ఆమెకు కొంత శాంతి దొరికింది. తన కొడుకు మరణానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటానని అనుకుంది. కాని తాను తెలియకుండానే మృత్యువును ఆహ్వానిస్తోందని రాణి త్రిలోచనకు ఏమాత్రం తెలియదు. ఆమె కలిసినవాడు సాధారణ అఘోరీ కాదు. అతడు ఆ దుష్ట రాక్షసుడు త్రైలోక్యురుడికి భక్తుడు. రాణి వెళ్ళిపోయిన తరువాత తాంత్రిక అఘోరి తన సాధన శక్తితో వేల మైళ్ల దూరంలో ఉన్న తన గురువు రాక్షసుడు త్రైలోక్యురుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, అరణ్యపురి రాణి త్రిలోచన తన కుమారుడి మరణానికి ప్రతీకారం కోసం అల్లాడుతోంది. ఎంత ధరైనా చెల్లించి తన సవతి కుమార్తెను చంపించాలనుకుంటోంది అని చెప్పాడు. అమాయక కన్యల కోసం ఆకలితో ఉన్న రాక్షసుడు త్రైలోక్యురుడి కళ్ళు ఈ మాట విని మెరిశాయి. అతను తన శిష్యుడితో, నువ్వు మంచి వార్త తెచ్చావు, మేము ఆ రాణి బాధను తప్పక దూరం చేస్తాం అని అన్నాడు. ఆ దుష్ట రాక్షసుడు తన శిష్యుడితో కలిసి వెంటనే అరణ్యపురి సమీపంలోని అదే శ్మశానానికి చేరుకున్నాడు. రాణి ఎలాగోలా రాత్రి గడిపింది మరియు సరిగ్గా అర్ధరాత్రి కాగానే ఆ తాంత్రికుడి పిలుపు మేరకు మళ్లీ శ్మశానానికి పరుగుతీసింది.